హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్దు వ్లాగ్స్. ఏంటి తెల్లవారే వ్లాగ్ అంటుంది, ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ మనకి సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కదా, సిస్టర్స్ కూడా హాస్టల్ నుంచి వచ్చారు. ఎందుకు ఎప్పుడు ఇంట్లోనే కూర్చునేది, అలా బయటికి వెళ్దామని అంటే ఓకే అని చెప్పేసి మా ఫేవరెట్ ప్లేస్కి వెళ్తున్నాం. అదేంటంటే సైన్స్ సెంటర్. తిరుపతి వాళ్ళకి మోస్ట్లీ తెలుసుంటుంది. సో ఎస్వి యూనివర్సిటీ ఉంది కదా, ఎస్వి యూనివర్సిటీ లోపల నుండి వెళ్తున్నాం, ఎందుకంటే కొంతవరకు డిస్టెన్స్ని కవర్ చేయొచ్చని. సో మొత్తానికైతే సైన్స్ సెంటర్కి వచ్చేసాం. ఇదంతా మన బయట నుండి ఇదంతా సైన్స్ సెంటరే అనమాట. సో మన తిరుపతి పీపుల్కి అయితే తెలుసు సైన్స్ సెంటర్ గురించి. నాన్ లోకల్ పీపుల్ కూడా ఉంటారు కదా, చాలామంది టూరిస్టులు ఉంటారు, తిరుమలని విజిట్ చేసేదానికి వచ్చి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఇదిగో అన్నమాట, ఇక్కడ టికెట్స్ కోసమని తీసుకుందామని వెళ్ళాను. అయితే మొత్తానికి ఏమైందంటే, ఫోన్ ఉందిలే, ఫోన్పే ఎక్కడికి వెళ్ళినా ఫోన్పే యూజ్ చేయొచ్చు అని ఒక థాట్తో మేమైతే ఇక్కడ మనీ తీసుకురాలేదు. అక్కడ చూస్తే ఖచ్చితంగా మనీనే ఇవ్వాలంట. అన్నని మళ్ళీ రిక్వెస్ట్ చేశాను, బట్ అవ్వదమ్మా, ఖచ్చితంగా మనీ ఇవ్వాలి అన్నారు. సర్లే షాప్స్ ఉన్నాయి కదా దగ్గరలో, అడుగుదామని చెప్పి వెళ్ళాను. సో ఆంటీ దగ్గరికి వెళ్ళి కొంచెం సీక్రెట్గా, ఆంటీ ఇలా ఫోన్పే చేస్తాను, మనీ ఇస్తారంటే లేవమ్మా మనీ అనేసారు. ఇంకా అంతే, ఇంకా మొహం మాడిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఆంటీనే చెప్పారు, ఇంకో షాప్ ఉంది ముందర అంటే, ఇంకా ఏం చేస్తాం, చేసేదేం లేక ఇంక ఇంటికి కూడా వెళ్ళలేం కదా అని చెప్పేసి వెళ్ళి అక్కడ ఆంటీని రిక్వెస్ట్ చేస్తే మనీ అయితే ఇచ్చారు. మొత్తానికైతే టికెట్ తీసేసుకున్నామమ్మ. ఇంకా చూడండి, వీళ్ళైతే చూడండి, ఫస్ట్ వెళ్ళి అక్కడ ఉయ్యాలలు ఉంటాయి, మా ఫేవరెట్ స్పాట్, 3 ఉయ్యాలలు ఉంటాయి అన్నమాట అక్కడ. అది వాళ్ళు వెళ్ళి ఊగేయాలి, ఎందుకంటే ఇంకెవరైనా వచ్చి ఆక్యుపై చేసేస్తారేమో అని వాళ్ళ బాధ. సో వారు వెళ్ళిపోయారు కదా, ఇంకేం చేద్దామని నేనైతే వీడియోని ఎలా విజువల్స్ తీద్దామని చెప్పేసి నేను ముందరకు వచ్చా. చూసారు ఎక్కడ ఎలా ఉన్నాయో, అలా ప్రతిదీ కూడా ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి పర్టికులర్గా అక్కడ ఉండే బొమ్మకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ రాసి పెట్టుంటారు. ఇక్కడ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు కూడా వస్తారన్నమాట, వాళ్ళ టీచర్స్ టూర్స్ లాగా తీసుకొస్తూ ఉంటారు. లైక్ వీకెండ్స్లో కానీ హాలిడేస్లో కానీ వస్తారు. సమ్మర్ హాలిడేస్లో అయితే వాళ్ళకి సైన్స్ క్లాసెస్ కూడా చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ కాదు, ఇదంతా పార్క్, నేను పార్క్ని కవర్ చేశాను. లోపల ఉంటుంది లైక్ ల్యాబ్స్ లాగా అవన్నీ ఉంటాయి. సైన్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా విజువల్గా, తర్వాత బొమ్మలతో అన్ని లైక్ స్టాచ్యూస్ అన్నిటితో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో నేనైతే లోపలికి మేము వెళ్ళాం 2 times అలాగా, కానీ మన ఎప్పుడు ఇదే కదా గోల, సబ్జెక్ట్ అంటే అవసరం లేదు, ఇగో ఫన్ చేసుకోవాలి, చిన్నపిల్లలాగా ఆడుకోవాలి, ఇదే అనమాట మాకు ఉండేది. 2 times వెళ్ళాము. లోపలైతే బాగుంటుంది, ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు, పిల్లల్ని తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను అనుకున్నా లోపల ల్యాబ్స్ అవన్నీ చూపిద్దాము, ఎలా వర్క్ చేస్తాయని చూపిద్దాం అనుకున్నా, బట్ ఈ ఇద్దరు ఉన్నారు కదా మా చెల్లి వాళ్ళు అస్సలు ఉయ్యాల నొదులు రావట్లేదు. కనీసం వీడియో తీయమంటే తీరు, ఇంక మొత్తం నేనే తీసుకోవాలి కాబట్టి ఇంకా ఎందుకులే అని చెప్పేసి మొత్తానికైతే ఇది వరకు కవర్ చేశాను. సో లోపల అయితే చాలా ఉంటుంది, నేర్చుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే నేను ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అని చెప్తాను, ఎందుకంటే లాస్ట్లో నేను ప్రీ హిస్టారిక్ లైఫ్ పార్క్ అని ఇంకోటి ఉందన్నమాట, కొంచెం ముందరికి వెళ్తే, లోపలికి వెళ్తే అక్కడ కొన్ని విజువల్స్ అయితే నేను తీసాను, చాలా బాగుంటుంది. సో మీరు చూస్తారని చెప్పేసి నేను అది వీడియో తీసి మన వీడియోలో ఎండింగ్లో పెట్టాను అనమాట. బ్యాక్గ్రౌండ్లో చూడండి, పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. అండ్ పేరెంట్స్ అయితే అక్కడ లైక్ వాళ్ళని వదిలేసి ఇంకా సర్లే అలా ఆడుకుంటారని చెప్పి ఫ్రీగా వదిలేసి ఉన్నారు. ఇక్కడ కుందేళ్ళు ఉన్నాయి కదా, ఒక 3 houses లాగా ఉన్నాయి కుందేళ్ళకి, అవైతే ఆడుకున్నాయండి. నాకు చాలా బాగా నచ్చి నేనైతే విజువల్స్ తీశాను. అండ్ ఇంతకుముందు నేను 2 years బ్యాక్ అనుకుంటే ఒక వీడియో పోస్ట్ చేశాను మన ఛానల్లో, డైరీ ఫామ్ది విజిట్ చేసేటప్పుడు. అక్కడ కూడా కుందేళ్ళు ఉన్నాయి, బట్ అక్కడ చాలా తక్కువ ఉన్నాయి, ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. అందుకనే నేను మళ్ళీ ఒకసారి వీడియో తీశాను. చాలా చాలా క్యూట్ కుందేళ్ళు. ఇంకో విషయం అండి, లైక్ ఇక్కడ చూసారా ఎంత ఫౌంటైన్, ఎంత బాగుంది కదా. ఇలాంటి దగ్గర ఫొటోస్, రీల్స్ చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉంటుంది, అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మేము కూడా చాలా రీల్స్ చేసాంలేండి ఈ ప్లేస్లో, అండ్ ఫొటోస్ కూడా దిగాము. అది కంపల్సరీ కదా, మనం విజిట్ చేస్తే ఖచ్చితంగా ఫొటోస్, రీల్స్ చేయాల్సిందే. ఇక్కడ కూడా ఫొటోస్ దిగాము మేము. అండ్ ఇప్పుడైతే మా చెల్లి ఉంది, మా చెల్లికి ఒక క్వశ్చన్ అడుగుదాం రండి, చూద్దాం ఏం చెప్తుందో. హే కావ్య, వినిపిస్తుందా? ఎన్నిసార్లు వచ్చావే సైన్స్ సెంటర్కి? చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం కదా. చెప్పు, నోట్లో కొనుక్కుంటా. చిన్నప్పటి నుంచి కొంచెం దూరం వెళ్తే స్క్రీన్ నా మూత తగలద్దు, ఇంకేం తగలదు.
నీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ సైన్స్ సెంటర్లో? ఎప్పుడు వచ్చినా కోతుల్లాగా 2 ఉయ్యాలు పట్టుకుని ఊగుతూ ఉంటారు. ఇంతకుముందు చెప్పాను కదా ప్రీ హిస్టారిక్ లైఫ్ పార్క్ చూపిస్తానని చెప్పి, అదే అనమాట ఇది. లోపలైతే ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయిపోయిన యానిమల్ స్పీసెస్ యొక్క స్టాచ్యూస్ లాంటి బొమ్మలు లాంటివి పెడతారనమాట. అవి సౌండ్స్ కూడా చేస్తుంటాయి. చాలా చాలా బాగుంటుంది ఫన్గా. మీరు కూడా చూడండి. నేను మోస్ట్లీ వీడియోని మ్యూట్లో పెట్టకుండానే పెడతాను. ఇక్కడ చూసారా మా వాళ్ళు ఓవర్ ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అందుకే వీడియోని మ్యూట్లో పెట్టా. సో మిగతాదంతా కూడా మోస్ట్లీ నేను మ్యూట్లో పెట్టను. అదండి ఏం చేస్తున్నారు? అన్నీ ఎక్స్టెంట్ అయిపోయినవన్నీ. భవానీ అది అలా కంపేర్ చేయకూడదు. యానిమల్స్ కూడా ఫీల్ అవుతాయి. ఇదిగోండి మా కావ్య. కావ్య కావ్య పావుని ఆ ముక్కు నీదే బల్సిటీరియల్. ఇక్కడ చూడండి, ఇద్దరు వేస్ట్ ఫెలోస్ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎప్పుడు ఇంతే, ఎలాగో వీడియో తీరు, కనీసము అక్కడ యానిమల్స్ని అవి చూద్దామని ఏం ఉండదు. సర్లేండి, వీళ్ళ గురించి చెప్తే ఇంక రోజంతా వేస్ట్. పాప ఇక్కడ ఫోటోలకు పోజులు ఇస్తుంది. సైన్స్ సెంటర్ నుండి అయితే డైరెక్ట్గా లంచ్ చేసేద్దామని చెప్పేసి వచ్చేసామన్నమాట. అలా చూస్తున్నాము, బాగా ఆకలి అవుతుంది. అండ్ టైం వచ్చేసి 3 o'clock అయింది. హాట్స్పాట్ కనిపించింది. అమ్మాయి అనుకుంటూ హాట్స్పాట్ లోపలికి అయితే వెళ్ళాము. అండ్ మాకైతే మెన్యూ ఇచ్చారు. మెనూలో చూసుకున్నాక ఆర్డర్ పెట్టాము. మా చెల్లి చికెన్ లాలీపాప్స్ కావాలని చెప్పింది. ఒక స్టార్టర్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేస్తాం. ఆర్డర్ వచ్చే లోపల ఆ ప్లేట్లు అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాం. అండ్ ఫుడ్ కోసం అయితే వెయిటింగ్. మొత్తానికైతే స్టార్టర్ వచ్చింది. ఈ పిల్ల స్నాప్ స్పీచ్తో కొన్ని స్నాప్స్ తీసుకుంటే నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. ఎప్పుడు పెడతారని చూశాను. అండ్ ఫుడ్ పెట్టాకైతే మొత్తానికి ఫుడ్ అయితే వచ్చేసింది చూడండి మాది. అండ్ మేమైతే ఇంకా తినేసాం అనమాట. అలాగా సిస్టర్స్ డే అవుట్ అని చెప్పేసి మొత్తానికైతే ఈ విధంగా మాది ఎండ్ అయింది. సో మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం ఈరోజు అయితే. అండ్ ఈ ఇద్దరు చూసారా, ఇక్కడ కూడా కొట్టుకోవడమే వీళ్ళది. ఇంకా ఎండ్ ఉండదు వీళ్ళకి, ఇలా కొట్టుకుంటూనే ఉంటారు రోజంతా. అండ్ ఫైనల్గా అయితే మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ కదా, సోంపు అయితే తిన్నాము. అండ్ మా చెల్లి అయితే ఒక టిష్యూ తీసుకొని దొంగలాగా చూడండి ఏం చేస్తుందో. అలా ఉంటుంది అనమాట మనతోటి. సో ఇదనమాట మా డే. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఉద్దు వ్లాగ్స్. సో ఇలా అయితే డేని ఎండ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఉద్దు వ్లాగ్స్. లవ్ యూ ఆల్.